మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో దాని ఫలితాలు ఎలా ఉంటాయన్న దానిపైన అయితే ఇప్పటికీ కూడా ఏపీలో అనుమానాలు ఉన్నాయి. పొత్తులో భాగంగా కొన్ని చోట్ల బీజేపీ, కొన్ని చోట్ల జనసేన టికెట్లు దక్కించుకున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ నుంచి వారికి ఏ స్థాయిలో మద్దతు లభిస్తుంది అక్కడ అభ్యర్థులకు అన్నది పెద్ద ప్రశ్నార్థకంగా మరి అనంతపురం జిల్లాలో 2 నియోజకవర్గాల పరిస్థితి ఇలాగే ఉంది. ధర్మవరం నియోజకవర్గం పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించారు. అక్కడ బీజేపీ నేత వరదాపురం సూరి టికెట్ ఆశించారు. టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న పరిటాల శ్రీరామ్ కూడా బీజేపీ కాకుండా టీడీపీని తీసుకుని అక్కడ తాను పోటీ చేయాలని కూడా అనుకున్నారు. కానీ వీళ్ళిద్దరిని పక్కన పెట్టేసి వీళ్ళిద్దరి మధ్య ఉన్న వైరం చూసిన తర్వాత ఒకరికి టికెట్ ఇస్తే మరొకరు తప్పనిసరిగా ఓడిస్తారు అన్న ఉద్దేశంతో వీళ్ళిద్దరిని పక్కన పెట్టి సత్యకుమార్కు బీజేపీ టికెట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ధర్మవరంలో తనకు టికెట్ రాకుండా అడ్డుకున్నది పరిటాల కుటుంబమే అని వరదాపురం సూరి భావిస్తున్నారు. ధర్మవరంలో అయితే అతనికి గట్టి పట్టుంది. ఆయనకు టికెట్ ఇచ్చి ఉంటే పోటీ కూడా కాస్త గట్టిగానే ఉండేది. తనకు టికెట్ రాకుండా చేసింది పరిటాల కుటుంబమే. వరదాపురం సూరికి టికెట్ ఇస్తే మేము సహకరించబోమని చెప్పడం వల్లే తనకు టికెట్ రాకుండా పోయింది. కాబట్టి తనను దెబ్బ కొట్టిన పరిటాల కుటుంబాన్ని కూడా తాను దెబ్బ కొట్టాలి అన్న ఆలోచనతో వరదాపురం సూరి ఉన్నట్టుగా చెబుతున్నారు. రాప్తాడు నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా నామినేషన్ వేసేందుకు వరదాపురం సూరి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా ప్రచారం నడుస్తుంది పెద్ద ఎత్తున. అక్కడ రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా పరిటాల సునీత పోటీ చేస్తున్నారు. సో అక్కడ తాను ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలవకపోయినా పర్వాలేదు, పరిటాల కుటుంబాన్ని ఓడించాలి అన్న ఉద్దేశంతో వరదాపురం సూరి ఉన్నట్టుగా చెప్తున్నారు. ఒకవేళ అదే జరిగితే అక్కడ తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలిగే అంశం. అట్ ది సేమ్ టైం సత్యకుమార్ టికెట్ తెచ్చుకున్నప్పటికీ కూడా ధర్మవరంలో ఇప్పుడు టీడీపీ ఇన్ఛార్జ్గా ఉంటూ వచ్చిన పరిటాల శ్రీరామ్ కూడా అతనికి సహకరించే పరిస్థితులు కనిపించడం లేదు. సత్యకుమార్ తరఫున ప్రచారానికి వెళ్లేందుకు కూడా పరిటాల శ్రీరామ్ విముఖంగానే ఉన్నారు. తన తల్లిని గెలిపించుకునే పనిలో ఉన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో ఉన్నాం మేము, సొంత నియోజకవర్గం, ఇక్కడే తమకు చాలా పని ఉంది కాబట్టి వేరే పార్టీ అభ్యర్థి కోసం ధర్మవరం వెళ్ళి తాను సమయం కేటాయించి అక్కడ ప్రచారం చేసే పరిస్థితి లేదు, అలాంటి ఇష్టం కూడా తనకు లేదని పరిటాల శ్రీరామ్ చెబుతున్నట్టుగా ప్రచారం నడుస్తోంది. ఒకవేళ అదే జరిగితే సత్యకుమార్కి చాలా ఇబ్బంది. ఇప్పటికే సత్యకుమార్ అక్కడ కొత్త వ్యక్తి, అవతల క్యాండిడేట్ వైసీపీ క్యాండిడేట్ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కాస్త గట్టి క్యాండిడేట్. వరదాపురం సూరి సహకరించారు, ఇక టికెట్ రాలేదు కాబట్టి పరిటాల కుటుంబం కంప్లీట్గా రాప్తాడులోనే ఉంటాం, మేము అటు రాము ఉంటాం. సో సత్యకుమార్ ఎంతవరకు అక్కడ నెగ్గుకు వస్తారనేది ఇప్పుడు అనుమానం. అయితే గతంలో సత్యకుమార్ వెంకయ్యనాయుడు దగ్గర పనిచేశారు కాబట్టి వెంకయ్యనాయుడు ద్వారా వీళ్ళకు ఒక మాట చెప్పించడం ద్వారా వాళ్ళని కూడా ప్రచారంలో ఇన్వాల్వ్ చేసి అవకాశాలు మెరుగుపరచుకోవనేందుకు సత్యకుమార్ ప్రయత్నిస్తున్నట్టుగా కూడా చెబుతున్నారు. అయితే ఈ ప్రయత్నాలన్నీ ఎంతవరకు సఫలమవుతాయన్నది చూడాలి. ఒకవేళ వరదాపురం సూరి రాప్తాల్లో ఇండిపెండెంట్గా పోటీ చేస్తే పరిటాల కుటుంబానికి ఇబ్బంది. ధర్మవరంలో వరదాపురం సూరి పరిటాల కుటుంబం సహకరించకపోతే బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ గెలుపు దాదాపు అసాధ్యం.